దునియాలో ఉన్న ప్రతి మనిషికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, కానీ అది చూపించిందాకా తెలియదు వాళ్ళలో గంత ముచ్చటున్నదని. ఇక గిట్లనే గా అల్లూరు జిల్లాలో పనిచేసే ఓ సర్కార్ అధికారి కూడా తన లోపటున్న టాలెంట్ అంతా బయటికి తీసిండు. కానీ ఏం ఫాయిదా, జనం తారీఫ్ చేద్దాం అనుకునే లోపే మన పటాసు వార్తలకి ఎక్కిండు. ఎందుకంటే ముచ్చటేందనేది అటెంక చెప్పుకుందాం గాని మొదలైతే సార్ వారి కళా ప్రదర్శన ఎట్లున్నదో కళ్ళ నిండా చూసి తరించుర్రి. వేసుకోయే ఎడిటర్ సాయన్న. నీ పాడే గట్ల కూలబడ్డవేంది సారు శిషి, మంది చూస్తుర్రులే ఇజ్జత్ పోతుంది. లేచిండు కదా ఇక అసలు ముచ్చట్లకు పోతే, ఇక ఈడ ఆడి ఆడలేక పడుకుంటా లేసుకుంటా తోటి మహిళా ఉద్యోగుల చేతులు పట్టి గుంజుకుంటా సంబరపడుతుండు చూడుర్రి. ఈ సార్ వారి పేరు తూతీక శ్రీనివాస్ అట. రంపచోడవరం ఎంపీడీఓగా కొలువు ఎరగబెడుతుండు. అయితే సెంటర్ సర్కార్ పెట్టిన ఆది కర్మయోగి అభియాన్ అనే కార్యంలా గీ తీర్ల శంగడ బింగడ దుంకులాడిండు. సౌండ్ బాక్సులల్లా పాటలు మోగుతుంటే లోపటున్న డాన్స్ కళంతా ఒకటేసారి బయటికి తన్నుకొచ్చినట్లున్నది. ఈగేముంది, తాను సర్కార్ ఉద్యోగి అని మర్చిపోవడే కాకుండా తోటి మహిళా ఉద్యోగులను కూడా రన్రి నాతో పాటు ఆడుర్రి అన్నట్లు గీ తీర్ల చేతులు పట్టి గుంజిండు. అగో చెప్తూనే ఉన్నాము మన లెవెల్లో గుంజుతుండు. ఈ శ్రీనివాస్ సార్ పెద్ద షీతోనే ఉన్నట్లున్నాడు కదా. ఓ ఆఫీస్కు పెద్ద సార్ అనే ముచ్చటే మర్చి గీతీర్ల పనితనం చూపించిండు. తోటి ఉద్యోగుల ముంగట కూర్చొని సారో మీ డాన్స్ సూపరు అట్లనే ఆడుర్రి అన్నట్లు సప్పట్లు కొడుతుంటే ఊలు తెచ్చుకొని మరింత ఊగులాడిండు అన్నట్లు గా నడమ ఏలూరు డిపిఓగా పనిచేసుకుంటే తోటి మహిళా ఉద్యోగులతోని అవేవో కథలు పడ్డాడట. గా ముచ్చట కలెక్టర్ కు ఎరికై సస్పెండ్ చేస్తే రంపచోడవరం ఎంపీడీఓగా వచ్చిండు. కానీ ఏం ఫాయిదా, ఈడ కూడా బుద్ధి లేదు. మరి తోటి మహిళా ఉద్యోగులను ఏదోటి అనంది సార్ వారికి పొద్దుపోదా ఎట్లా అని అనుకుంటుర్రు. ఈ ముచ్చట చూసిన పబ్లిక్ చూడాలి మరిగా ఈసారి ఏం చర్యలు తీసుకుంటారో.